దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారందరూ. ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ దినం దేవుని వాగ్దానం చక్కగా ప్రార్థించండి. మార్నింగ్ 5 to 6 మీరందరూ ఆరాధనలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, దేవుని తట్టు తిరగాలి, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. ఈ దినం వాగ్దానాలు ఇవన్నీ ఎందుకంటే ఒక ఆత్మీయతలోకి మిమ్మల్ని నడిపించడానికి దేవుడిచ్చే అవకాశం. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఉండొచ్చు, ఒక్కోసారి విడిచిపెట్టచ్చు, కానీ ఆయన కృప నిన్ను విడవదు. నీకు ఎన్ని పోరాటాలు ఉన్నా దేవుని తట్టు తిరిగి ఆయన సన్నిధిలో గడపాలి. 50 రోజులు మీరు ప్రతి వాగ్దానం ఇచ్చాడు కదా, 12 నీటి బొగ్గలు, 70 ఈత చెట్లు, ఈ 12 గంపలు, ఇవన్నీ కూడా ప్రేయర్తో సాధించుకునే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాం. అది నెరవేర్చబడబోతుంది. ఇంకా యేసును అంగీకరించిన రక్షకుడు దేవుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ, ఈ లోకంలో కూడా నీకు తోడు ఉంటాడు. మీరందరూ యేసు తట్టు తిరగాలని, ఆయన కృపలో రక్షించబడి మీరు క్రీస్తు వైపు ఆకర్షితులు కావాలని ఈ వాగ్దానాలన్నీ కూడా, ఈ ప్రార్థనలన్నీ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది మీ సమయం. మరి ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఎవరండి ఉత్తరం ఇచ్చేది? దేవుని దగ్గర మొరపెడుతున్నట్టు వింటాడట. విని వెళ్ళిపోడు, నీకు జవాబిస్తాడు. నాకు కలిగి చాలా భయాలు ఉండే, అన్ని రకాల భయాలు ఆయన దగ్గర తీసుకెళ్తే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు, ఆయన నన్ను విడిపించాడు. అంటే ఎన్ని భయాలు ఉండొచ్చు, ఎన్ని బాధలు ఉండొచ్చు, వాటన్నిటి నుంచి తప్పించడం, విడిపించడం అంటే ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఉత్తరం ఇచ్చేదను, అంటే నీకు కలిగిన భయములన్నిటి నుంచి నేను తప్పించేదను. ఎవరిస్తారండి ఈ మాట? ఒక్కరు చూపియండి. భయపడకంటారు. ఎవరండి తప్పించేది? దేవుడే కదా. నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీకు కలిగిన భయములన్నిటి నుండి నేను నిన్ను తప్పించేదను. కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి దేవుని స్తుతించి ప్రార్థించి దేవుని కృతజ్ఞతలు చెల్లించండి. దేవుని తట్టు తిరగండి, మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. మనందరం కలిసి దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేద్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని థ్యాంక్స్ ఇద్దాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి విడుదలని, స్వస్థతని, అద్భుతాన్ని జరిగించండి. ఏ పాప, ఏ బంధకం, ఏ శాపం, ఏ నిరుత్సాహం, ఏ కృంగుదల, ఏ అన్యాయం, ఏ అక్రమంలోని బిడ్డలున్న విడుదల దయచేయండి. ప్రతి రోగము, యేసు పొందిన గాయముల వలన స్వస్థత, గర్భం లేని గర్భం తెరబడాలి, వివాహం కాని బిడ్డలు చక్కటి సంబంధాలు, మంచి వివాహాలు, సొంత గృహాలు లేని వారికి అయ్యా గృహాలు, అద్దె గృహాల నుండి ఇబ్బంది పడుతున్నారు, అట్టి వారికి మంచి గృహాలు మీరు దయచేయండి. అప్పుల్లో నుంచి విడిపించండి, వ్యాపారం నుండి విడుదల, ఆర్థిక పరిస్థితుల నుండి, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, ఉద్యోగలేమి నుండి విడుదల. అంతేకాక ప్రభువా, భూ సంబంధమైన కట్లు తెంచబడి వారికి న్యాయం జరగాలి. మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టదు. ఎవరైతే డబ్బు ఇచ్చారో వారు ప్రభువా, వారి డబ్బు తిరిగి వారి వద్దకు రావాలి. చేతబడి మంత్ర, తంత్ర, క్షుద్ర శక్తులు అయ్యా యేసు నామములో ప్రతి కుటుంబాల్లో బంధిస్తూ ఈ కల్వరి పరిచర్య మీదకు శత్రువు విడగొట్టబడి పడిపోవును గాక. ఈ ఉదయకాలం ఎంతమంది ప్రభా మ్యారేజ్ డే ఈరోజు జరుపుకుంటున్నారో వారి దాంపత్య జీవితం దీవెన, శుభము, క్షేమము, ఆశీర్వాదము నాయన ఎవరిదైతే బర్త్డే ఉందో వారిని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. ఇతర దేశములన్నిటినీ రక్షణ, క్షేమము, ఆ దేశంలో సమాధానం, యెరూషలేములో యుద్ధములు, యుద్ధ సమాచారములు అయ్యా ఆ క్షేమం కొరకు ప్రార్థించమన్నావు. రక్షించండి, క్షేమంగా ఉంచండి. ప్రతి దేశమును కూడా మీరు రక్షించి క్షేమంగా ఉంచండి. అంతేకాక మా భారతదేశాన్ని రక్షించండి. మా భారతదేశ ప్రజలకి శాంతి, సమాధానం, నెమ్మది మీరు దయచేసి పరిపాలకుల పరిపాలనలో న్యాయం చేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధముని బంధిస్తూ యేసు రక్తము ప్రామిస్ ల్యాండ్ బెల్లంపల్లి మా ప్రాంగణం పరిచర్య మా ప్రయాణాల మీద చల్లుతూ మీరు మాకు తోడుగుండండి. ఈరోజు వాగ్దానం వింటున్నా నాయన, రిసీవ్ చేసుకుంటున్నా, షేర్ చేస్తున్నా ప్రతి బిడ్డల్ని బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఈ వాగ్దానాలు చాలా ఇంపార్టెంట్, దేవుడిచ్చినవి. కాబట్టి ప్రతి ఒక్కరూ వినుటకు, శక్తిగా ఆరాధించుటకు ప్రభు తట్టు చూడండి. రెండవదిగా అద్భుతంగా 13వ తారీఖు సాయంత్రం భీమవరం ఆ యొక్క లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో ఈవినింగ్ 6 గంటలకు మీటింగ్. 14 అద్భుతమైనటువంటి అక్షయ చిల్డ్రన్స్ హోమ్ నిడదవోలు దగ్గర పురుషోత్తంపల్లి, ఈవినింగ్ రాజమండ్రిలో బ్రదర్ అండ్ చర్చ్ సుధీర్ గారి చర్చిలో ఒక మీటింగ్.
రెండవదిగా 18, 19, 20, 21 నవంబర్ 18, 19, 20, 21 4 దినాలు ఉజ్జీవ మహాసభలు. మరి మీ అందరికీ తెలుసండి, అద్భుతంగా అనకాపల్లి, వైజాగ్ దగ్గర అనకాపల్లిలో దైవజనులు, విశ్వాసులు, ఆత్మీయులు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మనందరం కలిసి ప్రభుని ఆరాధించి శక్తి కలిగిన వర్తమానం, గొప్ప విడుదల చూద్దాం. సమూహములుగా కలిసి ప్రభుని ఆరాధిద్దాం. దేవుడు మీ అందరిని నడిపించి దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్.